ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:40 గన్నవరం ఎయిర్పోర్టు నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి తోరగల్లు జిందాల్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో అనంతపురం జిల్లా బొమ్మన్హల్ మండలం నెమకల్ గ్రామానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. ఇక రేపు ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా నేమకల్ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి పింఛన్ అందజేయనున్నారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత నెమకల్లులోని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్థానికులతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు తొమరగల్లు ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం రాయదుర్గం నియోజకవర్గంలోని నేమగల్ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఆయన ప్రతి నెల ఒక గ్రామానికి పర్యటన చేసుకుంటూ హంగు ఆర్భాటాలకు దూరంగా సామాన్య ప్రజానీకానికి అతి దగ్గరగా మరీ ముఖ్యంగా ఆ గ్రామస్తులతోటే ముఖాముఖి ఏర్పాటు చేసుకుని గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని వినేదానికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. గతంలో ముఖ్యమంత్రుల పర్యటన అంటే వందల సంఖ్యలో బస్సులు, వేల సంఖ్యలో డ్వాక్రా మహిళల్ని తరలించడం, పెద్ద ఎత్తున ఆర్భాటాలు హంగు జరుగుతూ ఉంటే ఆర్భాటాలకు భిన్నంగా సాదాసీదాగా ఆ గ్రామ చావడిలోనో రచ్చకట్ట వద్దో దేవాలయం దగ్గర అతి సామాన్యంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా విజయవంతంగా నడుస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి గారిని చూడాలి, కలవాలి అని అనేక మంది పక్క గ్రామాల వాళ్ళు కూడా వస్తూ ఉంటే వాళ్ళని రావద్దు అని చెప్పడం కూడా ఇబ్బందిగానే ఉంది. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నేడు సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన మరియు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి, చెప్పండి. చందు, నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇది పర్యటన, ఇదే మొదటి పర్యటన అని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇది రెండవది. గతంలో మడక్సిరలో పర్యటించారు. అనంతపురం జిల్లాకు సంబంధించి ఇది రెండో పర్యటన అని చెప్పొచ్చు. అంటే జిల్లాలు విడిపోయిన తర్వాత అనంతపురం జిల్లాలో ఇది ఫస్ట్ పర్యటన భావించవచ్చు. అయితే ఆయన ఈ రోజు బొమ్మన్హల్ మండలం నేమకల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి నేమకల్లుకు వస్తున్నారు. రేపు డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఇవాళనే పింఛన్ల కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా ఎమ్మెల్యేలు కూడా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఇవాళ ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత, గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత 12:20 కర్ణాటకలోని జిందాల్ ఎయిర్పోర్ట్ కు అక్కడికి చేరుకుంటారు. ఆయన 12:50 నేమకల్లు గ్రామస్తులతో మాటామతి ఉంటుంది. అంటే ఈ జిందాల్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నేమకల్లుకు చేరుకుంటారు. నేమకల్లుకు చేరుకున్న తర్వాత గ్రామస్తులతో మాటామతి, అలాగే 1:20 ఇందిరమ్మ కాలనీ సందర్శన, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అక్కడ కొనసాగుతుంది. 1:50 నేమకల్లో ఆంజనేయ స్వామిని ప్రత్యేక దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు కూడా చేస్తారు అక్కడ. ఆయన 3 గంటలకు నేమకల్లోనే ప్రజలతో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఆయన నేమకల్ నుంచి జిందాల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడి నుంచి మరి విజయవాడ వెళ్ళనున్నారు. అయితే ఇప్పటికీ ఈ పర్యటన సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అట్లే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాళ శ్రీనివాసులు, ఎస్పీ జగదీష్ వీళ్ళంతా ఇప్పటికే కార్యక్రమాలు చూస్తున్నారంతా. ఏర్పాట్లను కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అయితే ఎస్పీ ఇప్పటికీ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. ఎవరిని సీఎం పర్యటన కాబట్టి చాలా కట్టుదిట్టంగా ఉండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం, అడుగడుగునా ఆయన పర్యటనకు సంబంధించి పోలీసులు కూడా అడుగడుగునా ఉన్నారు. ఇందిరమ్మ కాలనీకి సంబంధించి ఆ కార్యక్రమంలో అక్కడే పాల్గొంటున్నారు కాబట్టి అక్కడ కూడా ఇప్పటికే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో కూడా ఇప్పటికే ఆర్థిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కాళ శ్రీనివాస్, అలాగే ఎస్పీ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు పెన్షన్లు ఇవ్వాలనే కార్యక్రమం సంబంధించి కూడా అక్కడ పూర్తి వివరాలను వాళ్ళు సేకరించారు. ఆ కార్యక్రమంలో ఆయన కొంతమందికి మాత్రమే అక్కడ పెన్షన్ ఇస్తారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కాళ శ్రీనివాస్ మరి ఇంకా ఎవరికి ఆయన ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే ఈ కార్యక్రమం చాలా ప్రముఖంగా అనంతపురం జిల్లా ప్రప్రదంగా కావడంతో మొట్టమొదటి సీఎం అయిన తర్వాత ఇది మొదటి కార్యక్రమం కావడంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ స్థానికులు కూడా చాలా
ఇక ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా స్థానిక ఎమ్మెల్యే గానీ అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అంత కంకణం కట్టుకున్నట్టు తెలిసింది. అయితే చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే ఉన్నాడు, అనేది ఈయన ఆర్థిక మంత్రి కూడా చేయడం జరిగింది. ఎక్కడ గతంలో జరిగిన విధంగా ఎక్కడ ఉండి ప్రజలకి నేరుగా వస్తున్నాడు చంద్రబాబు అనేది అంతా గమనించాల్సిన అవసరం. ప్రజల కోసమే ఈ ప్రభుత్వం ఉందనేసి ఆర్థిక మంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర రెడ్డి.